నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. ఉత్తరాఖండ్ స్టేట్ కన్జ్యూమర్ రెడ్రెసల్ కమిషను ఒక ఇన్సూరెన్స్ పాలసీకి డబ్బులు ఇవ్వలేదు అని అన్నందుకు ఒక తీర్పు ఇచ్చింది. ఏదైనా సరే స్కూటర్ కానీ, కారు కానీ, ఏదైనా వెహికల్ మీరు వేరే వాళ్ళ దగ్గరికి నుంచి కొనుక్కున్నారనుకోండి, కొనుక్కుంటే ఆ ఇన్సూరెన్స్ పాలసీ మీకు వర్తించాలి అంటే మీరు ఆ సెకండ్ హ్యాండ్లో కొనుక్కున్న వెహికల్కి 14 రోజుల లోపల ఇమీడియట్గా మీ పేరు మీదకి మార్చుకోవాలి ఆ వెహికల్, లేకపోతే ఆ ఇన్సూరెన్స్ మీకు కవర్ కాదు. ఇదే విషయాన్ని కుంకుమ్ రాణి చైర్పర్సను బిఎస్ మన్రాల్ మెంబరు ఓ తీర్పు ఇచ్చారు. ఇట్లా ఉత్తరాఖండ్ స్టేట్ రెడ్రెసల్ కమిషన్ తీర్పులో ఈ వెహికల్ ఒకటి ఇన్సూరెన్స్ 14 రోజుల లోపల మార్చుకోకపోతే ఇన్సూరెన్స్ పాలసీ కవర్ కాదని వాళ్ళు రిఫ్యూజ్ చేస్తే ఇట్లా పాలసీ కేసు ఫైల్ చేశారు. ఫైల్ చేస్తే ఈ విధమైన తీర్పు ఇవ్వడం జరిగింది. మీరు 14 రోజుల లోపల పాలసీ మీ పేరు మీద మార్చలేదు కాబట్టి మీకు క్లెయిమ్ చేసే బాధ్యత కానీ, క్లెయిమ్ చేసే అర్హత కానీ మీకు లేదు. ఒకవేళ ఇన్సూరెన్స్ కంపెనీ డబ్బులు ఇవ్వకపోతే మీరు క్లెయిమ్ చేయడానికి వీల్లేదు. యాక్సిడెంట్ అయినా కూడా, పోయినా కూడా, రిపేర్ అయినా కూడా. దీనివల్ల మనకు తెలిసేదేంటి, ఎవరైనా సరే సెకండ్ హ్యాండ్లో వెహికల్ కొనుక్కోవాలనుకుంటే కొనిన తర్వాత ఆ ఇన్సూరెన్స్ పాలసీని 14 రోజుల లోపల మీ పేరు మీదకి మార్చుకోవాలి. ఆ కంపెనీకి మీకు ఇన్ఫామ్ చేయాలి, నేను ఇలా కొన్నాను, 14 రోజుల లోపల ఈ పాలసీ నేను నా పేరు మీద మార్చుకుంటున్నాను అని ఇన్ఫామ్ చేయకపోతే ఒకవేళ ఇన్సూరెన్స్ మీకు కవర్ కాదు అని ఈ తీర్పు ద్వారా మనకి తెలుస్తుంది.